హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ క్యారమిల్ రైస్ పాయసం. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ రైస్ని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ రైస్ అండ్ 8 జీడిపప్పుల్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. రైస్ అండ్ జీడిపప్పుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 లీటర్ దాకా పాలను వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీరు కావాలంటే ముందుగా బాయిల్ చేసుకున్న పాలను కూడా తీసుకోవచ్చు. పాలు బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టిన బియ్యం, మిక్సీ పట్టుకున్న మిక్చర్ అండ్ 2 ఇలాచీని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలాచీ ఇలా వేసుకోవడమే ఇష్టం. వేసి బాగా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. రైస్ అయితే ఇంకా ఉడకలేదండి. సో మనం రైస్ ఉడికేలోపు క్యారమిల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఏ గ్లాస్తో అయితే రైస్ వేసామో ఆ గ్లాస్తో షుగర్ అండ్ కొద్దిగా వాటర్ వేసి కలుపుతూ ఉండాలండి. బాయిల్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. మనం షుగర్ క్యారమిల్ వేయడం వల్ల పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. క్యారమిల్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈలోగు పాయసం అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుందండి. కొద్దిగా క్యారమిల్ని వేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి వేసేస్తే క్యారమిల్ అనేది గట్టిపడిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ పాయసం అయితే అందరికీ నచ్చుతుంది. క్యారమిల్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలుపుతూనే ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.